హలో ఎవ్రీవన్, మీరు ఎంతమంది క్యాబేజ్తో పప్పు చేస్తారో తెలుసో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఆర్ ఎల్స్ లైక్ చేయండి, అప్పుడు నాకు అర్థమవుతుంది. క్యాబేజ్తో పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకు తెలిసిన ఫ్రెండ్ గురుకుల పాఠశాలలో చదివేదండి, ఇంటర్ వరకు అక్కడ చదువుకుంది. సో అక్కడ అంటే ఎప్పుడు మెనూ అనేది క్యాబేజ్తో పప్పు చేసేవాళ్ళంటండి ప్రతి మండే. టేస్ట్ అయితే చాలా బాగుండేదంట. మండే వచ్చిందంటే క్యాబేజ్ పప్పు కోసం ఎదురు చూసేదంటండి. ఈ మధ్య నాకు కాల్ చేసి క్యాబేజ్తో పప్పు చేయవే, ఇలా మాకు స్కూల్స్లో ఇలా పప్పు పెట్టేవాళ్ళు గురుకుల పాఠశాలలో చదివేటప్పుడు, టేస్ట్ చాలా బాగుండేది, అదే టేస్ట్ తీసుకొచ్చేలాగైతే నాకు టేస్టీగా ఎలా చేస్తారో క్యాబేజ్ పప్పు చూపించమని అయితే అడిగిందండి. సో నాకు తెలిసిన టేస్ట్ అయితే చేసి చూపించాను. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ క్యాబేజ్ పప్పు ఒకసారి రుచి చూసారంటే క్యాబేజ్ తెచ్చుకున్నప్పుడల్లా ఈ పప్పు చేసుకుంటారండి, అంత టేస్టీగా వచ్చింది. థిక్ కన్సిస్టెన్సీ లాగా చాలా బాగుందండి పప్పు అనేది. మనకి హోటల్స్లో పప్పు తింటే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో, ఈ క్యాబేజ్తో చేసే పప్పు అయితే అంతే ఫ్లేవర్ వచ్చింది. మనం రెగ్యులర్గా చేసుకునే పప్పుల్లో కందిపప్పు ఎక్కువ వేసుకొని చేసుకుంటే మనకి థిక్ కన్సిస్టెన్సీగా వచ్చి టేస్ట్ బాగుంటుంది కదండి. బట్ ఈ క్యాబేజ్ పప్పుకి కొంచెం కందిపప్పు తక్కువైనా పర్లేదండి, థిక్ కన్సిస్టెన్సీగా వచ్చి చాలా రుచిగా ఉంటుంది. చూస్తేనే అమ్మీగా కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా అయితే క్యాబేజ్ పప్పు రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై.